సాస్ డిజిటల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మైసెల్ఫ్ డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి, కార్నియా, క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, నెల్లూరు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. సో నేత్రదాన పక్షోత్సవాలు అనేది ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు, అంటే ఈ 15 డేస్ కూడా యావత్ భారతదేశంలో కూడా జరుపుకుంటాం అన్నమాట. సో ఈ నేత్రదాన పక్షోత్సవాలు అంటే ఏంటి, అసలు ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది? నేత్రదాన పక్షోత్సవాలు అంటే నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళను కార్నియల్ బ్లైండ్ అంటే నల్లగుడ్డు జబ్బు వల్ల అంధత్వం ఉన్న వాళ్ళకి నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ నల్లగుడ్డు వల్ల అంధత్వం ఎందుకు వస్తుంది, సో నల్లగుడ్డు అంధత్వాన్ని ఎలా నివారించాలి, సో ఈ నేత్రదానం ఎందుకు చేయాలి అని ప్రజల్లో మనము అవగాహన పెంచడం కోసం ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేది జరుపుకుంటాం అన్నమాట. సో కార్నియల్ బ్లైండ్నెస్ లేదా నల్లగుడ్డు జబ్బు వేరియస్ రీజన్స్, అంటే కార్నియల్ ఇన్ఫెక్షన్స్ అంటే నల్లగుడ్డు చీము వల్ల కానీ, నల్లగుడ్డు బెజ్జం పట్టడం వల్ల కానీ, నల్లగుడ్డు పుండు వల్ల కానీ ఇలా వస్తుంది. అది ఇన్ఫెక్షస్ కాజెస్ అంటాం. కొన్ని కార్నియల్ ట్రామా అంటాం, అంటే బర్న్స్ ద్వారా, లేదా కార్నియల్ కెమికల్ ఇంజరీస్ కానీ, థర్మల్ ఇంజరీస్ వల్ల కానీ కూడా. అంటే కెమికల్ ఇంజరీస్ అంటే ఫ్యాక్టరీస్లో ఏదైనా బ్యాటరీస్ ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల, కెమికల్స్ అన్నీ కళ్ళలో స్పిల్ అవ్వడం వల్ల కార్నియా అంతా కూడా తెల్లగా అవ్వడం జరుగుతుంది. లేదా బర్న్స్ అంటే ఈ దీపావళి టపాసులు కాల్చేటప్పుడు కానీ అట్లా ఇవి పేలడం వల్ల కూడా కార్నియా బాగా ఇంజ్యూర్ అవుతుంది. ఒక్కోసారి ఎక్కువ లోతుగా వెళ్తే కంప్లీట్ కంటి లోపల స్ట్రక్చర్స్ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా కెమికల్ అండ్ థర్మల్ బర్న్స్ వల్ల కూడా నల్లగుడ్డు అనేది తెల్లగా అవడం జరుగుతుంది. అలాగే కొన్ని కార్నియల్ డిస్ట్రోఫీస్, డీజనరేషన్స్, కొన్ని హైడ్రోజెనిక్ కాసెస్ వల్ల కూడా నల్లగుడ్డు తెల్లగా అవడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి, అంటే ఇలాంటి నల్లగుడ్డు జబ్బు వల్ల చూపు కోల్పోయిన వాళ్ళని మనము కార్నియల్ బ్లైండ్ పర్సన్స్ అంటాం. సో ఈ ప్రపోర్షన్ ఎంత ఉంది, కార్నియల్ బ్లైండ్నెస్ అనేది ఇండియాలో ఎంత శాతం ఉందనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్, ప్రివెంటబుల్ బ్లైండ్నెస్లో క్యాటరాక్ట్ అనేది చాలా కామన్. సో క్యాటరాక్ట్ తర్వాత గ్లకోమా, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్, తర్వాత 4th మోస్ట్ కామన్ కాజ్ ఫర్ బ్లైండ్నెస్ కార్నియల్ బ్లైండ్నెస్ అన్నమాట. సో ఈ పాపులేషన్ ఎంత ఉంది అంటే టోటల్ వరల్డ్లో 35 మిలియన్స్ బ్లైండ్ అయితే దాంట్లో 15 మిలియన్స్ మన భారతదేశంలోనే ఉన్నారు. ఇమాజిన్ ద రేషియో. సో 15 మిలియన్స్ మన భారతదేశంలో ఉంటే వాటిలో కార్నియల్ బ్లైండ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా 3.5 మిలియన్ పర్సన్స్ మనకి కార్నియల్ బ్లైండ్ వాళ్ళు ఉన్నారు ఇండియాలో. సో వీళ్ళకి చూపు ఇవ్వాలి అంటే, కార్నియల్ బ్లైండ్ పర్సన్స్కి చూపు రావాలి అంటే ఖచ్చితంగా నేత్రదానం అనేది ప్రపోర్షన్ పెరగాలి. సో నేత్రదానం చేసే వాళ్ళ సంఖ్య పెంపొందించడం కోసం, సో నేత్రదానం గురించి అవగాహన పెంచడం కోసమే మనము ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు కూడా జరుపుకుంటాం. ఇది హోల్ అంటే మొత్తం భారతదేశంలో కూడా అన్ని ఐ ఇన్స్టిట్యూట్స్, తర్వాత స్వచ్ఛంద సంస్థలతో కలిపి, అంటే ఈ లయన్స్ క్లబ్స్, తర్వాత రోటరీ క్లబ్స్, తర్వాత ఎన్జిఓస్ అన్నీ అసోసియేట్ అయ్యి నేత్రదానం గురించి అవగాహన పెంచడం కోసం ప్రజల్లో, అంటే వేరియస్ స్కూల్స్, కాలేజెస్లో, తర్వాత ఇలా పబ్లిక్ సోషల్ మీడియా ద్వారా, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఐ డొనేషన్ గురించి అవేర్నెస్ని పెంచడానికి మనము ఈ 15 డేస్ కూడా మనము యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.